రాజ్యసభలో అధికార విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాజీ సైన్యాధిపతి నరవణె పుస్తకాన్ని చదివేందుకు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే యత్నించారు. అనధికృత సమాచారం సభలో చదవడం కుదరదంటూ ఖర్గే ప్రసంగాన్ని చైర్మన్ అడ్డుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. తర్వాత లోక్సభలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వలేదని రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పార్లమెంటు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, అధికార పార్టీ ప్రజాస్వామ్యం పనిచేయకుండా అడ్డుకుంటోందని ఖర్గే మండిపడ్డారు. ఖర్గే ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. సభ నియమాల ప్రకారమే నడుస్తుందని, ఎవరి కోరికల ప్రకారం కాదని చెప్పారు. లోక్సభలో రాహుల్ గాంధీకి 40 నిమిషాలు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇచ్చారని, కానీ ఆయన సభా నియమాలను ఉల్లంఘించి ఇతర అంశాలను ప్రస్తావించారని కిరణ్ రిజిజు విమర్శించారు. జేపీ నడ్డా కూడా విపక్షాన్ని టార్గెట్ చేశారు. బుధవారం లోక్సభలో ప్రధానమంత్రి మోదీ అన్ని సమస్యలపై సమాధానం ఇస్తున్నప్పటికీ విపక్షాలు సభను నడవనివ్వలేదని నడ్డా విమర్శించారు. ఖర్గే చేసిన లించింగ్ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 2022లో కాంగ్రెస్ పాలనలో ఉదయ్పూర్లో ఒక టైలర్ను హత్య చేసిన ఘటనను ఆమె గుర్తు చేశారు. అలాంటి ఘటనకు లించింగ్ పదాలను ప్రయోగిస్తారని నిర్మల తెలిపారు. కాగా సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడనున్నారు.